కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్త ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్. అతడిపై కంప్లైంట్ చేశారు స్థానిక జనసేన కార్యకర్తలు. తాము ఫిర్యాదు చేసి 2 రోజులైనా సరే ఇంతవరకు ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ ని అరెస్ట్ చేయలేదంటూ ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు జన సైనికులు. వెంటనే గిరిధర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గిరిధర్ వారందరి ముందు తప్పైపోయిందని మోకాళ్లపై కూర్చున్నారు. మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఎవరు మాట్లాడారు? నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమన్నాయి సార్, తిట్టమన్నాయి సార్, తిట్టమన్నా ఇదిలా ఉంటే అధికారం ఉంది కదా అని జన సైనికులు రౌడీలా బిహేవ్ చేస్తున్నారంటూ బగ్గుమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన కార్యకర్తలతో కలిసి చిలకలపూడి పోలీస్ స్టేషన్కు వచ్చారు. డీఎస్పీని కలిసి దాడిపై తన అభ్యంతరం తెలిపారు. ఇలాంటి వారిని వదిలేస్తూ పోతే వచ్చే రోజుల్లో అవి హత్యకు దారి తీస్తాయని అన్నారు. 5,000 పైచిలుకున్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య, భర్త, కూతురు ఉంటారు, ముగ్గురు ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దాడి నుంచి అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి, పోలీసుల్ని తోసి, పోలీసులను అసభ్య పదజాలంతో చూసి, పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేనోడి మీద కేసులు పెడతారా? మీ పోలీసులను కొడితేనే మీ ఒళ్ళ మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరుకోవాలా? మేము మీకు పట్టదా? మీరు పోలీసులు కాదా? ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేయట్లేదా అని చెప్పి ఆ పోలీసులను ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష అన్ని వీడియోలు ఉన్నాయి. ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం, ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం. అతను ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా గాయాలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక వైసీపీ నేత శివయ్య. మరెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అధికారం కోల్పోయినా వైసీపీలో మార్పు రావడం లేదని అన్నారు. పవన్ వ్యక్తిగత విషయాల ప్రస్తావన తగ్గదని వారించారు. సత్రపాలానికి చెందిన గిరిధర్ అనే వ్యక్తి మా డిప్యూటీ సీఎం గారిపై అనుచితమైన వ్యాఖ్యలు సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రస్తావన దురుసుతనంగా వంకర టింకర్గా మాట్లాడడం జరిగింది నిన్న. దానిపైన ఈరోజు బందర్ తాలూకా పిఎస్లో మేము దానిపైన కంప్లైంట్ ఇస్తాకి వెళ్తే సిఐ తాలూకా ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు వారిని తీసుకొస్తాకి వెళ్ళారు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అలాంటి అనుచితంగా మాట్లాడిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితంగా మాట్లాడిన అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. గిరిధర్ డాక్టర్ ఇంటి పక్కనే ఉండే సతీష్ అనే ఒకే ఒక దళితుడి షాపును కూడా ఇలాగే ధ్వంసం చేశారని, ఆ వీడియోలు కూడా మీడియాకు రిలీజ్ చేస్తున్నామని అన్నారు పేర్ని నాని. ఇది జనసేన జెండాలు కప్పుకున్న రౌడీలు చేసిన పనిగా ఆయన అభివర్ణించారు.